జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియో వినాలి. జూలై నెలలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు, ముందు గడప దర్శనం టికెట్లు భక్తులకు రికమెండేషన్ లెటర్ల ద్వారా వచ్చే వాళ్ళకు రద్దు చేస్తున్నారు. అవి ఏమిటో మీకు ఈ వీడియోలో చెప్తా. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. జూలై 17వ తారీఖున తిరుమల ఆలయంలో ఆనివార అస్థానం అనే వేడుక చేస్తున్నాము. ఈ వేడుక కారణంగా జూలై 17వ తారీఖున కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేస్తారు. ఆ రోజు ఈ వేడుక ఉంది కాబట్టి మీ అందరికీ కూడా రికమెండేషన్ లెటర్ల ద్వారా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తారు. కాబట్టి జూలై 16వ తారీఖున దయచేసి మీరెవ్వరూ రికమెండేషన్ లెటర్లు తీసుకొని తిరుమల కొండపైన జేఈఓ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళొద్దు. అలాగే జూలై 14వ తారీఖున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కూడా రికమెండేషన్ లెటర్లు రద్దు చేస్తున్నారు. కాబట్టి జూలై 13వ తారీఖున కూడా మీరు తిరుమల కొండపైన రికమెండేషన్ లెటర్లు తీసుకొని జేఈఓ క్యాంప్ ఆఫీస్లో వెళ్ళొద్దు. సింపుల్గా చెప్పాలి అంటే జూలై 14, జూలై 17 2 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు. కాబట్టి ఒక రోజు ముందుగా అనగా జూలై 13, జూలై 16 ఈ 2 రోజులు కూడా రికమెండేషన్ తీసుకొని మీరు రావద్దు. నేను ఒక పోస్టర్ ఈ వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తా, అర్థం కాకుండా ఒకసారి చదవండి. మరలా చెప్తున్న 2 రోజులు రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శనాలు 14వ తారీఖున 17వ తారీఖున రద్దు చేస్తున్నారు. దాని కారణంగా ఒక రోజు ముందు మీరు లెటర్ తీసుకొని రావద్దు. అలాగే మీకు ఎప్పుడు తెలుసు, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం తిరుమల కొండపైన సామాన్య భక్తులతో పెద్ద వేస్తారు. రికమెండేషన్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఉండవు. ఇది అందరికీ తెలుసు. అది కాకుండా ఈ 2 రోజులు ఉండవు. ఒకసారి ఈ పోస్టర్ క్లియర్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.